రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరునా? లింగాన్ని సార్. మన గ్రామం ఏది? పెదకడుగు సార్. పెదకడుబూరు. ఇప్పుడు మిరప వేసుకున్న రకం ఏంటి మీరు? ఇది రామా డీలక్స్ సార్. రామా డీలక్స్ కంపెనీ ఏది ఐడియా ఉందా? పిహెచ్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్. అయితే ఈ రామా డీలక్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? రామా డీలక్స్ ఈ సంవత్సరమే సార్. ఈ సంవత్సరమే వేసుకున్నారు. ఈ సంవత్సరమే మొదటిగా. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? 2.5 వేసినాను సార్. 2.5 ఎకరాలు. ఈ రోజు డేట్ ఎంత అండి? ఈ రోజు డేట్ 4 సార్. 4వ తేదీ మార్చి నెల 2026. అయితే ఈ 2026లో ఈ టైంలో కూడా ఈ మిరప తోట ఉంది అంటే మీదొక్కటే ఉందా? ప్రత్యేకంగా అందరివి కూడా చాలా మంది ఈ రకాన్ని ఎంచుకున్న వాళ్ళు ఉన్నాయి, వేరే రకాలు కూడా ఉన్నాయా? ఈ రామా డీలక్స్ ఎంచుకునే వాళ్ళు బాగా కనపడుతుంది. ఎంతమంది తోటలు ఉంటాయి ఇట్లా ఈ విధంగా? ఇవి 3 ఉన్నారు సార్. ఇక్కడ 3 వేసుకున్నారు. 3 బాగున్నాయా? 3 బాగున్నాయి. అంటే ఎకరానికి ఇప్పుడు ఎన్ని క్వింటాలు తీసిన్నారు మీరు? ఎన్ని ఎకరాలు వేసారన్నారు? ఇది నాది 2.5 సార్. 2.5 ఎకరాలకు కానీ ఎన్ని క్వింటాలు అమ్ముకున్నారు? 54 అమ్మేసుకున్నారు ఆల్రెడీ. రేట్ల విషయం అనేది వద్దు. ఒకసారి 20,000 పోవచ్చు, ఒకసారి 10,000 పోవచ్చు. రేట్లు 29 అమ్మినాను, నిన్న 23 అమ్మినారు. ప్రజెంట్ రేట్లు అనేది పక్కన పెడితే రైతాన్ని ఎంచుకోవడానికి దీని దగ్గర ప్రత్యేకంగా ఏమి మంచిగా అనిపిస్తుంది మీకు? ఏమంటే కాయ బాగా సైజు సార్. ఓకే. కోత కోసామంటే స్పాట్ లా మళ్ళీ ఊపు అందుకుంటుంది. వస్తుంది. ఓకే. మళ్ళీ వెంటనే బలాన్ని పుంజుకోవడం, వెంటనే మొక్క పికప్ అవ్వడం, మళ్ళీ స్టెప్ రావడం, మళ్ళీ గ్రోత్, పూత, కాప్ సెట్టింగ్ అయిపోయిందా లేదా, తోట మీరు రెడీ అయిందా లేదా అన్నట్లే ఉంటది. అంటే ప్రతి రైతుకి 100% చెప్పొచ్చు. అది నెంబర్ 1 చెప్పొచ్చు. ఇప్పుడు మార్చి నెల ఇది చూడండి, ఇక్కడ చూపి. ఇది సైజు కూడా గమనిస్తున్నారు కదండి. అక్కడొక్కటే కాదు, ఎక్కడైనా అది చూపియను ఒకసారి. మీరు సైడ్ ఉంచున్నారు కదా ఆల్రెడీ. ప్రతి రైతుకు చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు సార్. ఇట్లా ఒక స్టెప్, ఇట్లా ఒక స్టెప్. ఇప్పుడు పైన చివరి వరకు స్టెప్పే. మళ్ళా రైతుకి మెయిన్ గా ఇది డిలక్స్ అంటేనే ఇది. మామూలుగా ఇంతకు ముందు ఏ రకాలు వేసేటి వాళ్ళు మీరు? ఇప్పుడంటే రమా డిలక్స్, ఇంతకు ముందు సూపర్ డిలక్స్. ఇదే కంపెనీ, అది కూడా కంపెనీ. మరి దానికి దీనికి బెటర్ తెగులు బూడిది, కొద్దిగా వైరస్ తట్టుకున్నాడము, ఇంతవరకు తోట ఉండడము అనిపిస్తుంది. రామా డిలక్స్ అని ఇప్పుడు రామా డిలక్స్ కాబట్టి అనిపిస్తుంది. ఇంతకు ముందు ఫస్ట్ లాట్ ఇచ్చిర్లే, ఎట్లుంటానేమో అనుకున్నాము. ధైర్యం తక్కువ వస్తుంది కదా కొత్త వెరైటీ అన్నప్పుడు. ఎంతైనా ధైర్యం తక్కువ వస్తుంది. లాస్ట్ వరకు ఎట్లనే చెప్పడానికి రాదు కదా అని కొద్దిగా ఇదైనాం సార్. ఎన్ని క్వింటాలు అమ్ముకున్నారు ఇప్పటికి? 54 అమ్మినాం. 54 క్వింటాలు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు కళ్ళంలో ఏమన్నా ఉందా? ఇంకేమో క్లోజ్? మొత్తం మీద 54 క్వింటాలు అయిపోయింది. ఇప్పుడున్నది ఎంత అవ్వచ్చు? ఇప్పుడు ఉండేది 40 పైన కావచ్చు అనుకున్నాం సార్. 40 కానీ పక్కా కావచ్చు. పక్క 40 అవ్వచ్చు. ఆయన చెప్పే ధైర్యం కూడా ఏంటనేది ఒకసారి చూడండి అండి. ఎందుకంటే కాయలు కూడా చూడండి, కాపు కూడా అట్లనే ఉంది, లేదనడానికి లేదు. కింద వరకు కాపే, భూమి వరకు కాపే. ఇంత కాపు ఉంది కాబట్టి 40 క్వింటాలు అవుతుందనే చెప్తున్నాడు అతను కూడా. అంత ధైర్యంగా కూడా చెప్పడానికి కారణం కూడా 100% 40 క్వింటాలు అవుతుంది అనే ధైర్యంతో చెప్తా ఉన్నాడు. అదే అదే అదే. ఇప్పుడు మార్కెట్ లో పోగానే రేటు కూడా బాగుపోతుందా? నెంబర్ 1 సార్. నెంబర్ 1. ఏం మాట్లాడదు, ఇబ్బందే లేదు. ఇబ్బంది ఏం లేదు. సక్సెస్ అయినట్టే కదా మొత్తానికి. ఓకే. మీరు చెప్పిన లెక్కలో అక్కడ 54 క్వింటాలు, ఇప్పుడు ఒక 40 క్వింటాలు అంటే దాదాపు ఎకరానికి 35 నుంచి 36 క్వింటాల మధ్యన అని చెప్పినా సార్. 40 కావచ్చు, లాస్ట్ వరకు చెప్పలేము కదా. 40 అంటే నా నమ్మకమా. ఓకే. మార్కెట్ కి తీసుకెళ్ళినా హ్యాపీనే కదా. హ్యాపీనే సార్. తెగులు బెటర్ గానే తట్టుకుంటుంది. తెగులు మెయిన్ సార్. ప్రతి రైతు వేసుకోవచ్చు. మన కర్నూలు జిల్లా అంటేనే డిలక్స్ ఒక బ్రాండ్. ఈ రమా డిలక్స్ వేసుకోవచ్చా? రమా డిలక్స్ నెంబర్ 1 ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకటి మార్కెట్ లో పోయేలాంటి పేర్లు పెడతారు సార్. ఇది ఏం డిలక్స్ అయినా కాదని, అంటే డిలక్స్ అయినా కాదా అంటున్నారు. ఇది రామా డిలక్స్ మాత్రం ఎక్కడ ఏం పేరు పెట్టలే. అది డిలక్స్ అనకపోని ఏదైతేనేముంది, రేటు పోతుందా, పంట పండుతుందా, అది కావాలా మనకు, అంతే. అది డిలక్స్ అనుకోకుంటే వేరేది ఏదన్నా అనుకోని మనకేం కావాలా? రేటు పోవాలా. మార్కెట్ పోగానే రేట్ అన్నా. పొలాల్లో వేసుకో. ఇప్పుడు నువ్వు పంట విత్తనం నాటుకున్నప్పుడు పంట రావాలా, అంతే కదా మనకు కావాల్సింది. ఎవరో ఏదనుకుంటారు అనేది మనకు అనవసరం. దిగుబడి ముఖ్యం, మార్కెట్ లో తీసుకెళ్తే రేటు ముఖ్యం. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.